మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన రాజకీయ పయనాన్ని కొత్త కోణంలో ప్రారంభించారు. ఆమె ప్రస్తుత కట్టు బొట్టు శైలి ప్రజా సమక్షంలో ఆమె ఆహార్యం చూస్తూ ఉంటే తమిళనాడు రాజకీయ చరిత్రలో అమ్మగా గుర్తింపు పొందిన దివంగత ముఖ్యమంత్రి జయలలితను తలపిస్తుందన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో నడుస్తోంది. ఈ మార్పు కేవలం సౌందర్యానికే పరిమితమా, లేక జయలలిత తరహాలో బలమైన మహిళా నాయకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకునేందుకు వేసిన వ్యూహాత్మక అడుగా అన్నది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల మధ్య ప్రధాన ప్రశ్నగా మారింది. రాజకీయాల్లో దృష్టిపరమైన గుర్తింపు ఎంత ముఖ్యమో జయలలిత నిరూపించారు. ఆమె ప్రత్యేకమైన వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్, ధైర్యంగా మాట్లాడే ధోరణి ఆమెను ఐకాన్ గా మార్చాయి. తాజాగా జాగృతి జనం బాట యాత్రలో కవిత కట్టు బొట్టు పబ్లిక్ ఇంటరాక్షన్ స్టైల్ ను గమనించిన వారు ఆమె జయలలిత ఆహార్యాన్ని రీక్రియేట్ చేస్తూ ఉన్నారని భావిస్తున్నారు. ఈ విజువల్ పాలిటిక్స్ ద్వారా ఆమె ప్రేక్షకుల మనస్సుల్లో బలమైన నాయకురాలిగా నిలిచిపోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకులో బలమైన సెంటిమెంట్ ను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే కవిత ఈ నాయకత్వ శైలిని ఎంచుకున్నారని చర్చ జరుగుతుంది. ఇది మహిళా సాధికారతకు ప్రతీకగా సాఫ్ట్ లీడర్ ఇమేజ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కవిత చేస్తున్న ప్రతి అడుగు జనం బాటలో నేరుగా ప్రజలను కలవడం, సాఫ్ట్ స్పీచ్ తో పాటు విమర్శలు చేయడం, ఇవన్నీ కూడా తాను తిరిగి వచ్చాను, రాజకీయ ఆట ఇంకా ముగియలేదు అనే స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. కవిత తన రాజకీయ ప్రయాణంలో ఇమేజ్ గేమ్ కే పరిమితం కాకుండా బలమైన సామాజిక ఎజెండాను ఎంచుకున్నారు. ఆమె ప్రధానంగా బీసీల ఎజెండాను భుజాన వేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారంపై ఉన్న బలమైన డిమాండ్ను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ తో రాజకీయ విభేదాలు వచ్చినా, అవినీతి ఆరోపణలు ఎదురైనా తెలంగాణ అస్తిత్వాన్ని, బీసీ వాదాన్ని ప్రచారం చేయడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నారు.